గా అనే బీజాక్షరానికి అధిదేవత ధూమ్ర. గా అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము ఈ విధంగా చెబుతుంది శ్లోక రూపంలో. గకారంతు గణేశం స్యాత్ పీతాభం విఘ్ననాశకం పూర్వాపరస్థితి జ్ఞానం భూలోక విజయం భవేత్. గకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. ఘాక్యా ధూమ్రా చతుర్వక్త సింహస్తాష్టభుజా శుభా ధూమ్రాభా దక్షిణే ధత్తే శూలం చ అక్షం శ్రువం వరం వామే తు పుస్తకం కుండం కపాలం అభయం క్రమాత్. మహీదాస మాతృకా నిఘంటువులో శ్లోకము. స్మృతి పంచాంతక శార్గే గణేశో మణిబంధగః గోముఖో గజకుంభశ్చ గకార సింహ సంజ్ఞకః. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. మణిబంధస్థిత సింహ పంచాంతక గణేశ్వరౌ పంచాంతక గణేశ్వరో గోముఖో గజకుంభశ్చ హలీశశ్చ గజాననః. గా అనే బీజాక్షరాన్ని మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఈ విధంగా చెబుతుంది. గా అనే ఈ బీజాక్షరము పసుపు వర్ణం కలిగి గణపతి అధిదేవత యుక్తమైన గణపతి బీజం కలిగి ఉన్నది. విఘ్నములను పారద్రోలే శక్తి కలిగిన బీజాక్షరము భూత భవిష్యత్ కాల జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భూలోక విజయాన్ని సునాయాసంగా అందించగలిగినది ఈ గకార బీజాక్షరము. గకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి ఈ గకార దేవతకు ధూమ్రా అంటే నలుపు ఎరుపు కలిగిన వర్ణము, ధూమ్రవర్ణము అగు శరీర కాంతి ఉంటుంది. ఈ ధూమ్రాదేవి కుడివైపున ఉన్నటువంటి చేతులలో క్రింది నుండి పైకి వరుసగా 1 వరద ముద్రను, 2 స్రువాన్ని, 3 అక్షసూత్రాన్ని, 4 శూలాన్ని ధరించి ఉంటుంది. అట్లే ఎడం వైపున ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా 1 అభయముద్రను, 2 కపాలాన్ని, 3 కమండలమును, 4 పుస్తకాన్ని 8 చేతుల్లో ధరించి ఉంటారు, మనందరికి దర్శనమిస్తారు. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము. స్మృతి పంచాంతక శార్ంగి గణేశ మణిబంధగ గోముఖ గజకుంభసింహ అనువానిగా గకారము తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి గా అనగా తాత్పర్యము హలీష గజానన అనువానిని తెలుపును. ఏకాక్షర నిఘంటువు గా అనగా గంధర్వుడు, వినాయకుడు, గానము, సంతోషవాక్యము, గోవు, యాగము, వృషభము, చంద్రుడు, వాక్కు, భూమి, దిక్కు,
గోవు, కిరణము, బాణము, నేత్రము, స్వర్గము, వజ్రాయుధము, జలము, రోమము, సరస్వతి, గురి, సూర్యుడు అని తెలియజేస్తుంది.